ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర దివ్యాంగుల సమాజం తరపున ధన్యవాదాలు తెలియజేశారు రాష్ట్ర డీఈఎఫ్ గౌరవ అధ్యక్షులు ఆల్ఫ్రెడ్ రాజు, అధ్యక్షులు బీసీ నాగరాజు. ఎన్డీఏ కూటమి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకు 100% సబ్సిడీతో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యవరం కల్పించిన నేపథ్యంలో మంగళవారం పట్టణంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ప్రాంగణంలో శాసనసభ్యులు జయనాగేశ్వరరెడ్డి గారి ఆదేశాల మేరకు పట్టణ టీడీపీ కార్యవర్గం మరియు రాష్ట్ర దివ్యాంగుల సాధికారత ఫోరం గౌరవ అధ్యక్షులు మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు, అధ్యక్షులు బీసీ నాగరాజు అధ్యక్షతన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పెద్దలైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రివర్యులు నారా లోకేష్ గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వమని, ముఖ్యంగా ఈ సమాజంలో దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే కేవలం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాత్రమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ కార్యవర్గం మరియు డీఈఎఫ్ కార్యవర్గం పాల్గొన్నారు. కూటమికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం రాకముందే దివ్యాంగులకు 6,000 పెన్షన్, పథకం మీద ఉన్న వికలాంగులకు 5,000 పెన్షన్ ఇస్తానని గెలిచిన మొదటి నెలనే ఈ రాష్ట్రంలో అయితేనేమి ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక మంచి సంక్షేమ పథకంలో దివ్యాంగులకు ఇచ్చినటువంటి ఆ పెన్షన్కి ఎంతో ఆశ్చర్యపోయాము, ఎంతో ఆనందపడ్డాము. కానీ డిసెంబర్ 3వ తారీఖున వికలాంగులకు ఇంద్రధనుష్ పథకంలో పెట్టి అందులో దివ్యాంగులకు ఉచిత బస్సు అంటే మేము ఆశ్చర్యపోయాము. ఇంత గొప్ప మనసున్న నాయకుడు చంద్రబాబు నాయుడిని మేము ఆ రోజు ఎంతో కీర్తించాం. అది ఇప్పుడు నెరవేర్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా మేమందరం కలిసి రాజధాని అమరావతికి దివ్యాంగులతో పనిపోతే అక్కడ ఆర్థిక భారం అవుతుంది. అక్కడ ఏ సమస్య పరిష్కరించుకోవాలన్నా కానీ 1-2 రోజులకే ఉండలేక వచ్చేవాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు. దానికోసం కూడా మేము దివ్యాంగుల భవనం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము అనుకుంటుండగానే రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు అధ్యక్షతన దివ్యాంగులకి అమరావతిలో ఒక పెద్ద భవనం నిర్మిస్తానని చెప్పడం మాకైతే ఒళ్ళు గగురుపాటు పడింది. అంటే ఇలాంటి మంచి ప్రభుత్వము నాకు తెలిసి దేశంలో ఎక్కడ లేదు, ప్రపంచంలో ఎక్కడ లేదు. ఒక దివ్యాంగుల కోసం ఇంత తపన పడేటువంటి ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తూ రాబోయే దినాల్లో ఈ దివ్యాంగులకు చేస్తున్న సేవలకు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమితో ఉన్నటువంటి ఈ పార్టీ ఇంకా చిరస్థాయిగా నిలబడాలని కోరుకుంటున్నాం. దివ్యాంగులు 14-15 లక్షల మంది దివ్యాంగులు సర్వదా దీనికి రుణపడి ఉంటామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే శాసనసభ్యులు బి జయనాగేశ్వరరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా యొక్క దివ్యాంగుల సమాజం ఆనందించదగ్గ విషయం. యావత్ ప్రపంచ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ 3వ తారీఖు అమరావతిలో ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క వేదిక సాక్షిగా మన యొక్క సీఎం అయినటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా యొక్క దివ్యాంగుల సమాజానికి ఇంద్రధనస్సు అనేటువంటి 7 వరాలు ఇచ్చినారు. అందులో ఒక వరం ఈరోజు మా అందరికీ అమలు కావడం, అది యావత్ మా యొక్క దివ్యాంగుల సమాజానికి ఆనందించే విషయం ఏంటంటే, ఇంతవరకు మేము ఆర్టీసీ బస్సుల్లో ఏదైనా ప్రయాణం చేస్తే కేవలం 50% మాత్రమే మాకు కన్స్ట్రక్షన్ ఉండేది. ఈరోజు 100% మాకు సబ్సిడీ ఇవ్వడం అనేది ఈ యొక్క కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి అయితేనేది అండ్ టీడీపీకి సంబంధించినటువంటి పార్టీకి, జనసేన, బీజేపీ మొత్తం ఈ కూటమికి మేము హర్షించదగ్గ ఆనందాన్ని ఇచ్చేస్తున్నాం. రెండవది వచ్చేసి మరి గత ప్రభుత్వం చేసిన అప్పుడు లోటు ఉన్నప్పటికీ మన కూటమి ప్రభుత్వం వచ్చాక అమౌంట్ లోటు తెలుకోకుండా రాష్ట్రం అభివృద్ధికి, సంక్షేమానికి లోటు లేకుండా ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలు ఎన్నో నెరవేర్చి మరి మహిళలకి ఉచిత స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకి ఉచిత బస్ ప్రయాణం కలిగించి మరి వికలాంగులకు కూడా ఉచిత బస్ ప్రయాణం కలిగించడం అనేది అది చంద్రబాబు గారు ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనాత్మకంగా ఉంటుంది. మరి రాబోయే 40-30 సంవత్సరాల దాకా కూటమి ప్రభుత్వంకి రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వదిస్తే ఖచ్చితంగా రాష్ట్రం
రామరాజ్యం అయి తీరుతుందని నేను తెలియజేసుకుంటున్నా. దాని కూటమి ప్రభుత్వం నాయకులకి, చంద్రబాబు గారికి, మరి మా జగన్మోహన్ రెడ్డి గారికి వికలాంగుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి భాగంగా ఈరోజు దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టడం, అదేవిధంగా రాజధాని నడిబొడ్డున దివ్యాంగుల కోసము ఒక సంక్షేమ భవనాన్ని కూడా నిర్మించి తలపెట్టారు. మరి ఇవి ఒక చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికే సాధ్యపడతాయి. మరి మనం గత ప్రభుత్వంలో చూసినప్పుడు దివ్యాంగులకి 2,000 రూపాయల నుంచి పెన్షన్ 2,000 నుంచి 3,000 చేయడానికి ఒక సంవత్సరం పెట్టింది. దివ్యాంగులకు 3,000తోనే సరిపెట్టడం జరిగింది. మరి ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత 3,000 రూపాయలని 6,000 రూపాయలు 20 రోజుల్లోనే చెల్లించడం జరిగింది. అది ఒక కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు గారి నాయకత్వానికి చెల్లింది. అదే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినందుకు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెగనూరు నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవ డాక్టర్ జయనాగేశ్వరరెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఏదైతే గత ఎన్నికల్లో మాట ఇచ్చినట్టు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ఈరోజు హామీలలో ఒకటిగా ఈరోజు వికలాంగులకు ఇచ్చినటువంటి హామీ ఉచిత బస్సు. మరి ఉచిత బస్సు ప్రయాణానికి ఈరోజు కల్పించిన మన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ బాబు గారికి, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెగనూరు నియోజకవర్గ వికలాంగుల సంఘం తరపున, మరి ఆల్ఫ్రెడ్ రాజన్న గారు అయితేనేమి, వికలాంగుల సంఘం తరపున మన నాగరాజ్ అన్న గారు అయితేనేమి, ప్రతి ఒక్కరి తరపున ఈరోజు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం మరి దివ్యాంగుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ఇంతకుముందు ఉన్నటువంటి 50% రాయితీని ఆర్టీసీ బస్సులో 100% పెంచి ఫ్రీగా వాళ్లకు కూడా బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. అయితే ఈ యొక్క నిర్ణయం చాలా ఆలోచించదగ్గ విషయం. ఎందుకంటే స్త్రీశక్తి పథకం పెట్టి ఆడవాళ్ళందరికీ ఫ్రీ బస్ ఇచ్చినారు. మరి దివ్యాంగులకి ముఖ్యమైనటువంటి దివ్యాంగులకు ఇవ్వలేదని చెప్పి మనసులో అనుకున్న మాటను ఆయన గ్రహించి మరి ఈరోజు అందరికీ కూడా మరి దివ్యాంగులు 40% పైబడినటువంటి ప్రతి ఒక్క దివ్యాంగుడికి, దివ్యాంగ సోదర సోదరిమణులందరికీ కూడా ఉచిత ప్రయాణాన్ని కల్పించడం చాలా హర్షించదగ్గ విషయం. ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రయారిటీస్ అంటే ముందుగా ఏదైతే అవసరమో వాటిని నెరవేర్చుకుంటూ ఒక్కొక్కటిగా తీసుకువస్తూ ఉంది పథకాల్ని. మరి చెప్పినవి చెప్పనివి అన్నీ కూడా నెరవేరుస్తూ ఉంది. ఈరోజు ఏ ఒక్క దాన్ని కూడా మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్క వర్గానికి, అందరికీ కూడా ఈరోజు మేలు చేకూరే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సాగిస్తూ ఉందనే దానికి ఇది ఒక నిదర్శనం. మరి అందులో భాగంగానే ఈరోజు మన ఎమ్మెగనూరు పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బివి జయనేశ్వరరెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు ఇక్కడ మరి దివ్యాంగ సోదరులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని కృతజ్ఞత సభను నిర్వహించడం జరిగింది. ఈ కృతజ్ఞత సభలో మన దివ్యాంగ సోదరులు కూడా చెప్పినట్టు ఎప్పుడు కూడా ఈ యొక్క ప్రభుత్వానికి రుణపడి ఉంటామని చెప్పడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మేలు చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆ మేలు చేసిన మర్చిపోతే మనల్ని మర్చిపోయినట్లు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క